హాయ్ అండి, ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను, చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇంట్లో బాటమ్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇంతకుముందు కటింగ్ వీడియో పెట్టాను, షార్ట్ వీడియోలో వస్తుంది చూడండి. ఇప్పుడు మనము లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేద్దాం. శారీని 4 మడతలుగా ఫోల్డ్ చేసుకున్నాం. 1 2 3 4 చూడండి. ఈ విధంగా 1 2 3 4 ఇలా ఈ విధంగా 4 మడతలు తీసేసుకొని ఇలా స్ట్రెయిట్గా పరుచుకుందాం. చూడండి, 4 మడతలు తీసుకున్నాం కదా. ఈ విధంగా 4 మడతలు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇటేమో కట్ చేసిన పార్ట్స్ ఉంటాయి, ఇక్కడనేమో ఫోల్డింగ్ మెథడ్ ఉంటుంది అన్నట్టు. 4 మడతలు ఉంది చూడండి. ఇక్కడ సైడ్ మనం కట్ చేసుకుందాం లాంగ్ ఫ్రాక్కి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ ఇటు సైడ్ మనది కొంచుకోవాలి. ఇప్పుడు దీని లాంగ్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి వీళ్ళది 34 అండి. లెంత్ వచ్చేసి 34 ఇంచెస్ చూసుకొని మనం కట్ చేసుకుందాం మెజర్మెంట్ ప్రకారం. ఓకేనా? నడుములో వచ్చేసి 16 అండి, 16 ఉంది. ఇక్కడ మనం 8 పెట్టుకుందాం. ఓకేనా? 8 ఉంటే దానికి డబల్ మనం చేసుకుంటాం కదా, డబల్ చేసుకుంటే 16 వస్తుంది. కాబట్టి కొంచెం ఫోల్డింగ్లో 2 ఇంచెస్ కొంచెం ఎక్స్ట్రా అటు ఇటు అవుతుంది. చూడండి, సేమ్ ఇదిగానే మీరు ఫోల్డింగ్ ఇలా వేసుకోవడం అవసరం లేకుండా నేను ఈజీ మెథడ్లో చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 8.5 9 పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి స్ట్రేట్గా మనం 34 ఇంచెస్ అన్నాం కదా లాంగ్ ఫ్రాక్ వచ్చేసి. చూడండి, 34 ఇక్కడ ఉంది. ఓకేనా? 34 ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ 34 ఇలా అక్కడక్కడ మనం చేసుకోవాలి, మనకి ఈజీ అయిపోతుంది. సేమ్ ఈ విధంగా చుట్టూ సర్కిల్ వచ్చేలాగా 34, సేమ్ 34. ఓకేనా? అర్థమవుతుందా? సేమ్ ఈ విధంగా ఇక్కడ కూడా ఇలా ఈ విధంగా కూడా 34. పైన మాత్రమే ఇక్కడ చూపించు మాత్రం అటు ఇటు తిప్పకూడదు, సేమ్ ఇక్కడే ఉంచి కింద మాత్రం చుట్టూ సర్కిల్ వచ్చేలాగా 34 దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 34 మనకు ఏ అతుకు రాకుండా ఇక్కడ వరకు స్ట్రేట్గా నుంచి సర్కిల్గా వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ నుంచి ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పడుతుందో ఇక్కడ మనం ఒక మార్క్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుండి కాకుండా ఇక్కడ నుంచి చూపించాను, ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగ్ 34. చూడండి, ఇక్కడ నేను బండ మీద వేస్తున్నాను. చూడండి ఏముందో ఇక్కడ నుంచి క్లాత్ నుంచి మీకు సరిగ్గా అర్థం కాకపోతే ఇట్లా స్ట్రేట్గా ఒక లైన్ గీసుకోండి. 34 దగ్గర ఇక్కడ పెట్టండి. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా. సేమ్ ఈ విధంగా ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను టేప్ తిప్పుతాను. మళ్ళీ ఇక్కడ 34 ఉందా, మళ్ళీ సేమ్ దీన్ని ఇలా తిప్పుకుంటూ పోవాలి సర్కిల్గా. చూడండి ఒకసారి, ఇలా ఈ విధంగా మళ్ళీ ఇలా మళ్ళీ ఈ విధంగా. ఇప్పుడు ఈ మార్క్ మనం కలిపే విధంగా చూసుకోవాలి. సేమ్ ఈ మార్క్ అనేది ఉంది కదా, దీనికి మనం కలిపే విధంగా చూసుకోవాలి. దీన్ని కలుపుకుంటూ సేమ్ ఈ విధంగా. అర్థమవుతుంది కదా మీకు? సేమ్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు చూడండి ఇక్కడ దాకా మనకి ఏం అతుకు అనేది ఎక్కడా పడలేదు. ఇక్కడ నేను శారీ మీకు ఈజీగా ఎట్లా చెప్పానంటే, శారీ అనేది 4 మడతలుగా మార్చుకున్నాం కదా, ఫోల్డింగ్ మెథడ్ ఇటు సైడ్ ఉంచుకున్నాము. ఇక్కడ నుంచి మనం లాంగ్ ఫ్రాక్ అనేది కట్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ నేను 34 ఇంచెస్ చూసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. ఇక్కడ అనేది మనకు క్లాత్ పడుతుంది. చిన్న క్లాత్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ క్లాత్ మనం ఒకవేళ మీకు అర్థం కాలేదనుకో సేమ్ ఇట్లా ఈ విధంగా క్లాత్ కట్ చేసుకోవాలి. ఓకేనా? నేను ఇక్కడ తీసుకున్నాను చూడండి, సేమ్ ఈ విధంగా మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక 4 మడతలు జాయింట్ చేసుకుంటే లాంగ్ ఫ్రాక్ అనేది సరిపోతుంది. చిన్న అతుకు, ఇది చాలా చిన్న అతుకు.
చూడండి ఎంత బాగా వచ్చేసిందో. అక్కడ నేను పైన అనేది మార్క్ పెట్టాను కదా, ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత ఇలా 34 ఇంచెస్ ఇలా పెట్టుకొని మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం ఒక 4 పీసెస్ పడుతుంది. ఇక్కడ చిన్న అతుకు పడుతుంది అంతే. చూడండి మనం శారీ కదా, శారీలో 5 పార్ట్ తీసాము, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసాము. ఓన్లీ కింద లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఈ శారీ మొత్తం కట్ చేస్తున్నాం చూడండి ఇలా. కాబట్టి మనకు కొంచెమే క్లాత్ పడింది. మనం కట్ చేసుకునే విధానం బట్టి క్లాత్ ఎక్కువ సరిపోతుందా తక్కువ సరిపోతుందా కొంచెం మనం మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకుంటే చిన్న అతుకులోనే లాంగ్ ఫ్రాక్ రెడీ అవుతుంది. ఫోల్డింగ్ సైడ్ ఇలా కట్ చేసుకోండి. ఇలా ఈ విధంగా సర్కిల్గా వచ్చేలాగా మనం కటింగ్ చేపిస్తాం. అంతే అండి, చాలా సింపుల్. నేనైతే చాలా భయపడ్డాను. ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అవుతుంది. ఇలా అంతే సింపుల్. అంతే అండి. ఇప్పుడు 34 దాకా ఇక్కడ దాకా మనకు వచ్చింది. ఇక్కడ క్లాత్ అనేది కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు సరిపోయింది అంతే. బట్ ఇక్కడ సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అనేది అతుకులు వేసుకోవాలి. సేమ్ ఇలా 4 ముద్దలు పట్టుకొని సేమ్ 4 ముద్దలు చిన్న చిన్న ముక్కలు పీసెస్ ఇట్లా అంతే. ఎంత ఈజీ అయిపోయింది లాంగ్ ఫ్రాక్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇక్కడ కొంచెం చిన్న జాయింట్ పడుతుంది అంతే. లాంగ్ ఫ్రాక్ రెడీ అంతే. చాలా సింపుల్గా లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూసారు కదా. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.